వాస్తవిక సత్యాలు మనము తేటగా ఆలోచన చేసి ఆయన నామానికి మహిమను మనము ఆపాదిద్దాం. Dear beloved in the Lord, let us look into the word of God, and whatever it is profitable, whatever is importance, let us ponder, let us meditate upon those, and we will go ahead. ఈరోజు దైవ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని మరలా చదువుకుందాం. For our today's meditation, we shall again turn to book of Isaiah, chapter 51, verse 2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని అని వ్రాయబడింది. There look unto Abraham your father and to Sarah that bare you, for I called him alone and blessed him and increased him. దయచేసి అందరు మ్యూట్ లో పెట్టుకోండి బ్రదర్, మ్యూట్ లో ఉందో లేదో చూసుకోండి. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. So for the read portion of the scripture, we shall look to the Lord in prayer. మహిమగల మా ప్రియ ప్రభువా, మహోన్నతుడవైన మా తండ్రి, మీ ఘననామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. Glorious, dearly Father in heaven, we praise you to thy most exalted name. We thank you, Lord. గొప్ప దేవుడవైన మిమ్మును మేము కలిగి ఉండి గొప్ప దేవుడవైన మిమ్మును మేము కలిగి ఉండి మీతో సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. We thank you, Lord, for this great privilege to have fellowship with thee this morning. దైవ గ్రంథంలో నుండి మేము చదువుకున్న వచన భాగం మా అందరితో మీరు తేటగా మాట్లాడండి. Lord, speak to all of us through the read portion of your scripture. మీ నామమునకై మహిమ ఆపాదించుకొనమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. Let your name be glorified. We ask in Jesus' name. Amen. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచనాల్లో తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి అని మనం చదువుకున్నాం. Dear beloved, we read the portion, Isaiah, book of Isaiah, chapter 51, verse 2. We shall look unto Abraham your father. మనము అబ్రహామును గురించిన సంగతులు ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. When we have been thinking about Abraham's life, the Lord is speaking to us in many ways. ఆయనను గురించి గత కొన్నాళ్లుగా ఆలోచన చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు మనకు బయలుపరిచిన ప్రతి సత్యాన్ని బట్టి మనము ప్రభువును స్తుతించబద్దులం. So we need to praise and thank the Lord for all the lessons, all the exhortations through the life of Abraham. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరి, when God called Abraham, he left everything. దేవునితో నడుస్తూ దేవుని కొరకు జీవిస్తూ ముందుకు సాగిపోతున్న దినాలలో, when he was walking with Lord and going ahead in those days, అలాంటి సమయంలో అబ్రహాము కొన్ని బలిపీఠాలు కట్టాడని మనం గత వారంలో విన్నాం. So in his life journey, we need to know that he built many altars to God. మనము రెండింటిని గురించిన సంగతులు మనం విన్నాం. We learned about 2 altars in the last week. మొత్తం బైబిల్ గ్రంథంలో 20 బలిపీఠాలు ఉన్నాయని ఆ సంగతి జ్ఞాపకం చేశాను. We also reminded about brother reminded about 20 different persons built altars unto the Lord. అబ్రహాము కట్టిన బలిపీఠాలలో 12వ అధ్యాయం 7వ వచనంలో మనము గమనించినప్పుడు కృతజ్ఞత బలిపీఠాన్ని ఆయన కట్టాడని విన్నాం. So we also learned about Abraham's altar of gratitude, altar of thankfulness to the Lord in Genesis chapter 12 verse 7. 12వ అధ్యాయం 8వ వచనంలో ప్రార్థనా బలిపీఠాన్ని ఆయన కట్టాడు అని మనం విన్నాం. And we also learned
heard about the altar of prayer in verse 8, this is 12:8. అవి ఎంత ముఖ్యమో, అవి ఎంత ప్రాముఖ్యమో వాటి వివరాలన్నీ గత వారంలో మనము ధ్యానం చేశాం. So in the last week we we meditated upon the importance of these two altars in our lives. ఇప్పుడు ఆయన కట్టిన మరో 2 బలిపీఠాలను ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుందాం. This morning we shall meditate 2 more altars built by Abraham unto the Lord. 13వ అధ్యాయం 18వ వచనంలో మాట చదువుకుందాం. Chapter 13, Genesis chapter 13 verse 18 we shall read. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అనే మాట చదువుకుంటున్నాం. So we read like this. Then Abraham removed his tent and came and dwelt the plain of Mamre, which is in Hebron, and built an altar unto the Lord. చదువుకున్న ఈ వచన భాగంలో ఆయన కట్టిన బలిపీఠం, హెబ్రోనులో మమ్రే దగ్గర కట్టిన బలిపీఠం ఎంతో ప్రాముఖ్యమైన బలిపీఠంగా మనము గమనిస్తాం. So we read the very prominent altar was built by Abraham in Hebron. దీనికి సహవాసపు బలిపీఠం అని అర్థం. So this signifies, or this tells us that this is a altar of worship. హెబ్రోనులో కట్టిన బలిపీఠం సహవాసపు బలిపీఠం. So the altar was built in Hebron is signifying that it is a altar of worship. ఇప్పుడు కల్దీల ఊరనే పట్టణం నుండి బయలుదేరిన ఆయన, so the Abraham who began from a place called Chaldees, తండ్రిని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు. He left his parents, he left his household, he left his relatives. ఒకవేళ ఆయన తమ్ముని కుమారుడైన లోతు ఆయన వెంట ఉన్న ఆయన కూడా పశువుల కాపర్లకు వచ్చినటువంటి కలహాన్ని బట్టి వేరైపోయారు. So even Lot also, because of the controversy between the two workmen of the Abraham and Lot, so even Lot also left him. ఇప్పుడు ఆయనతో ఉన్నవారు ఎవరూ లేరు, ఆయనతో ఉన్నది దేవుడే. కనుక దేవునితో ఈయన సహవాసం చేయడానికి దేవుని సన్నిధిలో ఒక బలిపీఠం కట్టాడు. So to dwell with him or have fellowship with him, nobody was there, but he having only the Lord, so that he built an altar to the Lord to have fellowship. దైవ వాక్యంలో దైవ కార్యాన్ని మనము తేటగా గమనించినప్పుడు సహవాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం. So when we look carefully into the Holy Scripture, we see that very important significance of the fellowship. ఎవరితో సహవాసం? With whom we need to have fellowship? పాపంతో కాదు, లోకంతో కాదు, సాతానుతో కాదు, స్నేహితులతో కాదు. Not with the sin, not with the Satan, not with the world, or not with worldly friends. మనము ఎవరితో సహవాసం అంటే దేవునితోనే సహవాసం. So to whom we need to have fellowship, we need to have fellowship with the God. మన జీవితంలో మొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిపరేషన్ దేవునికే మనము ఇచ్చే వారంగా ఉండాలి. In our lives we need to give the first priority unto God alone. మనకు ఎందరున్నా, ఎంతమంది ఉన్నా, ఎవరున్నా దేవునికి మాత్రమే మనము మొదటి స్థానాన్ని ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రియులారా. Dear beloved, how many or how many people we have in our lives, but we must give priority first unto God, our God. దేవునితో సహవాసం చేస్తే ఏంటి ప్రయోజనం అనే ఆలోచన మీలోకి రావచ్చు. You may think, what benefit or what blessing I receive if I do fellowship with the Lord.
దేవునితో సహవాసం చేస్తే కలిగే అనుభవాలు, అనుభూతులు బైబిల్ గ్రంథంలో చాలా మంది కలిగిన సందర్భాలు మనం ఎరుగుదాం. So in Holy Scripture, we also we know that the people, how they benefited, how they got blessed when they had fellowship with the Lord. ఆయనతో సహవాసం చేస్తే వచ్చే అనుభవాలు ఒక వ్యక్తి జీవితంలో నుండి మనం కొంచెం ఆలోచన చేద్దాం. 7 పాయింట్స్. So we shall look into Onans, one child of in the Holy Bible, what kind of bliss he received by having fellowship with the Lord. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో, John's Gospel chapter 20 verse 24, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను అనే మాట చూస్తాం. we read like this, but Thomas, one of the 12 called Didymus, was not with them when Jesus came. యేసు వచ్చినప్పుడు తోమ లేడు అనే మాట ఈ భాగంలో, వారి సహవాసంలో లేడు అనే మాటను మనం చదువుకున్నాం. Brethren, we see clearly that when Jesus came, among that fellowship, Thomas was not there. తోమ లేకపోతే ఆయన పొందే నష్టం ఎంతో ఆయనకు అర్థం కాలే. Thomas was not knowing, by missing that fellowship, what kind of blessings he lost. అసలు ఒకప్పుడు ఈ తోమ ఏమన్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం చూడండి. Let's see about Thomas' words in the past, chapter 11 verse 16. అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పెను. Then said Thomas, which called Didymus, unto his fellow disciples, let us all go, that we may die with him. ఆయనతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానన్న తోమ ఇప్పుడు ఆయన వచ్చేసరికి ఆ సహవాసంలో లేడు. See, that Thomas earlier said, we will die with him, but kind of words uttered Thomas not there in that fellowship Jesus came. లేకపోతే కలిగిన నష్టం ఏమిటో ఒక్కసారి 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. Let's see the loss he got because of missing that fellowship in Genesis, in John Gospel chapter 20 19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి అనే మాట మనం చూస్తున్నాం. We see that the Lord Jesus came, then the same day evening, being the first of the week, when the doors were shut, where the disciples were assembled for the Jews, came Jesus and in the midst. యేసు వచ్చి మధ్యను నిలిచి అనంటే యేసు ప్రభు వారితో సహవాసం చేయడానికి వచ్చారని భావించాలి. We must understand that when the Lord came and stand in their midst, that tells us that he came to have fellowship with them. ఆయన సహవాసానికి వచ్చినప్పుడు సహవాసంలో తోమ లేడు. ఒకటి, తోమ సహవాసములో లేకుండా పోయాడు. We see number one, that the Thomas was not part of, or he was not in the fellowship at that time. అక్కడ 20వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాడు. We see the Lord's words when he came and stood in the midst of them, and he said, and saith unto them, peace be unto you. ఇప్పుడు చూడండి, ఆయనకి ఇప్పుడు సమాధానం కూడా కోల్పోయాడు. Secondly, we see that he even missed peace which the Lord is giving. 20వ అధ్యాయం 20వ వచనంలో శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అని వ్రాయబడింది. Even in the verse 20, John's Gospel chapter 20 verse 20, we see that, and when he had so said, he showed unto them his hands and his side. Then were his disciples glad when they saw the Lord. కాబట్టి ప్రభువును చూచి వారు సంతోషిస్తే ఇప్పుడు తోమాకు సంతోషం లేకుండా పోయింది.
we see that even he missed this gladness because of losing that fellowship. మాత్రమే కాదు, 4వదిగా 20వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. Not only that, we also see in 25th verse, తక్కిన శిష్యులు మేము ప్రభువును 25th అండి, ప్రభువును చూచితమని అతనితో చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పాడు. verse 25, brethren, please carefully see John's Gospel, chapter 20, verse 25. The other disciples therefore said unto him, we have seen the Lord. But he said unto them, except I shall see in his hands the print of the nails, and put my finger into the print of the nail, and thrust my hand in his side, I will not believe. ఇప్పుడు మనం ఆ మాటను బట్టి గమనించినట్లయితే, ఇప్పుడు కూడికలో లేడు, లేక సహవాసములో లేడు, బలిపీఠపు అనుభవంలో లేడు, కాబట్టి ఇప్పుడు ఆయనకు సందేహం వచ్చి పడింది. So we see here, he is missing the fellowship since he is facing that text. So he got a doubt in him. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు 1 సహవాసం పోయింది, 2 సమాధానం పోయింది, 3 సంతోషం పోయింది. Number 1, he missed the fellowship. Number 2, he missed the gladness, happiness. Number 3, he missed the peace of the Lord. ఇప్పుడు 4వది సందేహం వచ్చి పడింది. Number 4, he got the doubt, in fact. మాత్రమే కాదు, ఎప్పుడైతే కూడికలో లేడో నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, అంటే సహవాసంలో ప్రభువుతో లేని కారణం చేత ఆయన గాయాలు రేపేవాడయ్యాడు. Not only that, we see here, fifthly, because he was not there meeting, he is saying that, and put my finger into the end of the nails and thrust hands into his sides. He became a person who, woke his wounds. మాత్రమే కాదు, 20వ అధ్యాయం 27వ వచనంలో మనము చదివినట్లయితే, and 27 verse also we read here, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమన్నాడు. అంటే అవిశ్వాసి అయ్యాడు కూడికలో లేని కారణం చేత. So since he was there in the meeting, he came unbeliever. The Lord says, and be not faithless, but believing. ఇక 7వదిగా 29వ వచనంలో ప్రభు అన్నారు, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. అంటే ధన్యతను పోగొట్టుకున్నాడు. 7th point, we see that he missed the blessedness in being the fellowship. ఒకప్పుడు ఏమన్నాడు, ప్రభువుతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్న మనిషి ఇప్పుడు ప్రభువుతో లేకుండా పోయాడు. See, once upon a time he was ready to die with the Lord, but at the end he was not even with the Lord and became like atheist. చూసారండి తీర్మానాలు ఎలాగుంటున్నాయో ప్రజలవి. See, dear beloved, how people's decisions. జాగ్రత్త అండి, చేసిన ఏ తీర్మానమైనా దేవుని వైపు చూడాలి గాని మానవుల వైపు చూచి, పరిస్థితుల వైపు చూచి సహవాసానికి దూరం అయితే కలిగే నష్టాలేంటో తోమా జీవితంలో నుండి మనము గమనిస్తున్నాం. We see the decisions, if we should look unto the Lord and continue in the fellowship. We see the lesson from the life of Thomas. ఇప్పుడు మీరు చెప్పండి, 7 రకాలుగా ఆయన నష్టపోయాడు. In 7 ways he became lost or lost all the blessings. ఒక్క కూడికలో లేకపోవటం మూలన ఎన్ని నష్టాలు కలిగాయో మీరు తేటగా గమనించండి. See, because of not having in one meeting, how many blessings he lost? Please, you can carefully understand and observe here. ఇవాళ చాలా మంది దేవుని కొరకే జీవిస్తాం, దేవుని కొరకు కార్యాలు చేస్తాం, దేవుని కొరకు నిలుస్తాం, దేవుని కొరకు మేము పరుగు పెడతాం, దేవుని కొరకు ప్రాణాలు ఇస్తామన్న వారే ఏమైపోతున్నారో మనము గమనించాలి. So we can see the people are telling they are
ready for the work of the Lord and they want to dedicate and serve the Lord. But see how the situations are being at the end. ఇప్పుడు చెప్పండి, ఏమేమి కోల్పోయాడు కూడికలో లేక? Now you can tell me what he Fellowship. lost because of not there in the thing. Fellowship. ఒకటి Fellowship. సహవాసాన్ని కోల్పోయాడు. సమాధానం కోల్పోయాడు. Peace. ఒకటి దేవునితో Number one, he lost the కోల్పోయాడు. fellowship. రెండు, దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోయాడు. Gladness. Third. సంతోషం. మూడు, Gladness. సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. So he lost the fellowship, then he lost the gladness and happiness, and thirdly he lost the peace, Lord. నాలుగవది సందేహాన్ని కొని తెచ్చుకున్నాడు. అంతే. Dirt. Fourthly, he purchased, or maybe in his situation, he got the doubt in him. ఐదవది దేవుని గాయాలు రేపేవాడుగా ఉన్నాడు. Fifthly, he became a person who provoked the wounds of the Lord. ఆరవదిగా అవిశ్వాసిగా అయిపోయాడు. Sixthly, he became a dull person and faithless person. ఏడవదిగా ధన్యత పోగొట్టుకున్నాడు. And seventhly, he lost the blessings. ఇప్పుడు మీరు చెప్పండి, దేవునితో సహవాసం చేస్తే ప్రయోజనమా ప్రమాదమా? Now you tell me, having fellowship with the Lord is a profitable or any danger? అన్ని కూడికలలో ఉన్నాడు, ఒక్క కూడికలో లేనందుకు అయ్యో ప్రభువా అని ఏడవలసిన పరిస్థితులు వచ్చాయండి ఆయనకి. See, he was there in all the meetings, but at the end he missed the meeting, so because of which he came and crying and Lord. కాబట్టి మనం ఎప్పుడైనా దేవునితో సహవాసం చేయడానికి ముందుకు రావాలే గాని, మనుషుల మాటలు విని గాని, పరిస్థితులకు తలవొగ్గి గాని, మనము దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మన సొంత సమయాన్ని సొంత కార్యాలకు ఉపయోగిస్తూ దేవుని భయము లేకుండా ప్రవర్తించకూడదు. So by this lesson we need to understand that not by looking the situation of circumstances or of people, but we look unto the Lord, continue in the meetings and have fellowship. కాబట్టి 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో సహవాసం అనేది ఎంత ముఖ్యమో ఆయన మన జీవితానికి అర్థమయ్యేటట్లుగా బలిపీఠాన్ని కట్టి నేర్పిస్తున్నాడు. So in Abraham's life, he is teaching a lesson that how prominent is the fellowship. By building an altar, he is teaching a lesson to Abraham in Genesis 13:18. కాబట్టి ఏ ఒక్కరమైనా దేవునితో సహవాసాన్ని ఏ సమయమైనా కలిగి ఉండాలి కానీ ఏదో కొన్నిసార్లు మాత్రమే సహవాసం, కొన్నిసార్లేమో లోకంతో స్నేహం, ఇలాంటి అనుభవాలు మన జీవితంలో మనకు ఉండకూడదు. So likewise, we should have fellowship constantly, not like sometime attending, sometime with the worldly fellowship. We should not have that kind of life. నిజంగా అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను నమ్మి, ఆ పైన మనం చూస్తాం 15, 16, 17 వచనాలలో దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానం అంతటిని నమ్మి దేవునితోనే సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. When we observe verses 15, 16 and 17, by believing God's promises, he wanted to have fellowship with the Lord, so only he built an altar in Hebron. కనుక ఆనాడు అబ్రహాముకే కాదు, ఈనాడు దేవుడు మనకు కూడా అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను ఇచ్చాడు. Not only Abraham, the Lord gave the promises, but for us also he gave precious, innumerable promises for us, even in these times in New Testament. కాబట్టి మనము కూడా దేవునితోనే సహవాసపు బలిపీఠం, హెబ్రోను అనుభవం, హెబ్రోను అనగా సహవాసం అని అర్థం. ఆ అనుభవాలు మనము కలిగి ఉండడం మనకు ఆశీర్వాదకరం. So likewise, we also must have the fellowship with the Lord, because Hebron means the fellowship. ఇక 4వ బలిపీఠం ఆదికాండం 22వ అధ్యాయం
fourth altar, Genesis chapter 22. 22వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనము చదివినట్లయితే చక్కగా దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట 9వ వచనం. 9th verse, chapter 22, Genesis verse 9. అలాగూ వారిద్దరు కూడి వెళ్లి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. And they came to the place which God had told him of, and Abraham built an altar there and laid the wood in order and bound Isaac his son and laid him on the altar on the wood. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచన భాగంలో అబ్రహాము బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠానికి ఏమని పేరంటే సమర్పణ బలిపీఠం. So when we see the Abraham's altar in verse 9, Genesis chapter 22 verse 9, this signifies or this tells that the altar of sacrifice. అబ్రహాము యొక్క సమర్పణ ఎంత గొప్పదో ఈ అధ్యాయములో మనము తేటగా గమనిస్తాం. In this chapter we see the importance and prominence or grace of the Abraham's sacrifice. అబ్రహాముకు సొంత కుమారుడు లేని ఆ కాలంలో 100 సంవత్సరాల వయసులో దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. So when Abraham was not having children in those days, at the age of 100, the Lord visited him and gave the child. ఆ కుమారుని పేరేమిటి? ఇస్సాకు. What is this that child name, that son name? Isaac. ఆ కుమారుని పేరుకు అర్థం ఏమిటి? నవ్వు. What is the name of that Isaac? Means laughter. కాబట్టి తన అనుభవంలో నవ్వు లేకుండా ఎంతో బాధపడిన సందర్భంలో దేవుడు అతనికి సంతోషాన్ని ఇచ్చినట్లుగా మనము గమనిస్తాం. So we can notice that before Isaac's birth, we see there was no laughter in the life of Abraham. By giving him, the Lord gave laughter and in his life. 15వ అధ్యాయం 2వ వచనంలో ఒకరోజు అబ్రహాము బాధపడిన సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. Even we see Abraham was sad in one day in chapter 15 verse 2. Genesis chapter 15. యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవచ్చున్నానే. ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పనివారిలో ఒకడు నాకు వారసుడగునని చెప్పాడు. And Abraham said, Lord, what will thou give me, seeing I go childless, and the steward of my house in this Elijah of Damascus. కాబట్టి నేను సంతానము లేని వాడనై ఉన్నాను అని ఆ బాధ వ్యక్తం చేసినప్పుడు వాగ్దాన పుత్రునిగా దేవుడు కుమారుని అనుగ్రహించాడు. So when the Lord, when he spoke to the Lord and prayed and cried unto the Lord gave a son, a covenant son unto Abraham. ఆ 100 సంవత్సరాల వయసులో మృతతుల్యమైన శరీరాలలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆ బిడ్డను కలుగ చేసినందుకు ఆ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని 22:2లో వ్రాయబడింది. So because the Lord gave him in the age of 100 years, because the Lord gave Isaac at age, he was loving him much. That as Isaac we see in chapter 22 verse 2. అక్కడేమని వ్రాయబడిందంటే నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకో అన్నాడు. So here we see that and he said, take now thy son, thy only son Isaac, whom thou lovest, and get thee into the land of Moriah, and offer him for burnt offering upon one of mountains which I will tell thee of. ప్రేమించే కుమారుని బలినిమ్మని కోరుతున్నాడండి దేవుడు. We see here the son whom he lovest,
the Lord was asking Abraham to offer as a burnt offering. సారీ, ఇచ్చిన కుమారుణ్ణి నాకు తిరిగి ఇచ్చేయని దేవుడే కోరుతున్నాడండి. The Lord who gave the son unto Abraham, that Lord himself is asking, you give back your son unto me. చెప్పండి, ఈ పరిస్థితుల్లో కుమారుని బలి ఇవ్వడం తేలిక కష్టమండి? Now tell me, is it easy or difficult to give at that age and the only son, lovest son unto God? అది కూడా దహన బలిగా ఇమ్మంటున్నాడు. Not only just giving, it is giving in the manner of burnt offering. అందులో దహన బలి అంటే తన కుమారుని చంపి ఏ కీలుకు ఆ కీలు తీసేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసి అగ్ని మీద దానిని దహించాలి. You know, burnt offering means we need to disassemble all the members of the body and separate the parts and keep those parts on the altar and burn it unto the Lord. ఎవని కన్న తండ్రి కన్న కొడుకును చేతులారా చంపుకోవడం అసలు వాత్సల్యం వచ్చుద్దా? అసలు ఆ పరిస్థితిలో ఎలాంటి ఇబ్బంది పడతాడు? own father, see the condition, is possible? Is it that easy? It's very difficult. The own father at that highest age and only loving son and killing him and separating all the parts and keeping on the altar and burning. Is it easy? Very difficult. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా. తెల్లవారుజామే తన భార్యకు కూడా చెప్పలేదు, తన భార్యకు కూడా చెప్పలేదండి. ఎక్కడ అడ్డం పడి ఆపు చేసి ఏడ్చి బలికి అప్పగించకుండా ఉంటుందోనని తన భార్యకు కూడా చెప్పలేదండి. See here, he in the early morning, even not he did not told her his wife, because she may come in between, stop for the altar, he may hinder their activity. So he did not even tell her, but he early morning took Isaac and went unto the Mount Moriah. తన పనివారిలో ఇద్దరిని మాత్రమే తీసుకొని బయలుదేరాడు. He took only two helpmen in his house and helpers. మార్గ మధ్యలో తన కుమారుడు అడుగుతున్నాడు, నాన్న మనం ఎక్కడికి వెళ్తున్నామని. So on the way, the son was asking, Lord, Daddy, where we are going? నాన్న మనము దేవునికి మొక్కుకున్నాం, ఆ మొక్కు అప్పగించడానికి వెళుతున్నాం, మరలా తిరిగి వస్తామని చెప్పాడు. He said, son, we are going unto the Lord and I want to consecrate, I want to give offering to the Lord because promise unto the Lord. So early we are going, son. Like that he was saying his to Isaac. దహన బలికి కట్టెలు తన కుమారుని మీదే తలపైన పెట్టి పనివారిని ఆగిపోమ్మన్నాడు. తలపైన పెట్టి మోయిస్తూ వెళ్తూ ఉన్న సమయంలో, so when he told the two people stop there, to stop there, he made Isaac to carry that wood and ask him to climb that mountain. When they were at the mountain, కుమారుడు అన్నాడు, డాడీ నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్లేది అని అడిగాడు. so he's saying, Isaac was saying, Abraham, Daddy, there was a wood for the offering and fire, but where is the lamb? డాడీ గొర్రెపిల్లేది అన్నప్పుడు కన్న తండ్రి గుండెలు ఎంత ద్రవీభవించుంటాయో. See, when he was telling like to father Abraham, how Abraham might have really cried or questioning his heart. ఆ మాట అన్నప్పుడు నాన్న గొర్రెపిల్లవు నువ్వేరా అని హృదయములో ఎంత ఎంత కృంగిపోయి ఉంటాడు. So by giving reply saying that you are that lamb, how deepest he crushed his heart to say. అయినను దేవుడు అడిగాడు కాబట్టి నేను ఇవ్వాలి అని హృదయంలో ఒక గొప్ప సమర్పణ ఆయనలో కలిగి ఉన్నాడు. But we see that great
sacrificial heart by obeying the commandment of the Lord or order of God to offer his son. అప్పుడేమన్నాడు అనంటే యెహోవా ఈరే అనే మాట చెప్పాడు, దేవుడే చూచుకుంటాడు అన్నాడు. We see in verse 8, and Abraham said, his son, God will provide himself a lamb or a burnt offering. కాబట్టి దేవుడే చూసుకుంటాడు నాన్న గొర్రె పిల్లని, నువ్వేమి దిగులు పడొద్దు అన్నట్టుగా తన కుమారుని బలపరిచాడు. So here he says, God will provide himself a lamb for burnt offering. అయితే ప్రియులారా, బలిపీఠం కట్టాడు, ఆ బలిపీఠం పైన కట్టెలు పేర్చాడు, కట్టెల పైన కుమారుని కాళ్ళు చేతులు కట్టి పండబెట్టాడు. So brethren, he made everything ready, and he made wood in a systematic way, in a proper way. He orderly arranged it and built an altar, and he made his son ready by just bounding hands and legs. చాలా మంది చెప్తారు అప్పటికి ఆ అబ్బాయి వయసు 17 సంవత్సరాలని చెప్తూ ఉంటారు. Many will say that at that time Isaac's age was 17 years. 17 సంవత్సరాల అబ్బాయి 100 సంవత్సరాల లేక 117 సంవత్సరాల ముసలాయిని నెట్టేసి ఆ యవనస్తుడు కట్టెల మీద నుంచి పైకి లేచి వచ్చేయాలి. కానీ ఆయన కూడా ఎంతో సమర్పణతో విధేయుడయ్యాడు తండ్రికి. We see their age different. Abraham might be around 10 years and this Isaac 17 years, but still both of them were obeying the Lord. And silently Abraham bowed down his head, and Isaac were on the altar by binding hands and legs. కత్తి పైకెత్తాడు, He raised the knife up. దించబోయేసరికి అబ్రామా ఆగు అని దేవుడు తెలియచేశాడు. By laying the knife unto his son, the Lord spoke unto him, Abraham, stop. Abraham, stop. ప్రభువా ఎందుకు ఆపావు, ఇమ్మన్నవాడు నువ్వే కదా, ఎందుకు ఆపావు అని దేవుణ్ణి అడిగిన సందర్భాన్ని మనము గమనిస్తాం. We see here when the Lord said, Abraham, you stop that time, the most Abraham was asking to the Lord. We can see ఆ that చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము అని చెప్పాడు. And he said, lay not thine hand upon the lad, neither do thy anything on him. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవు అన్నాడు. For now I know that thou fearest God, seeing hast now withheld thy son, thine only son me. ప్రియులారా గమనించాలి, అబ్రహాము సమర్పణ ఎంత గొప్పదో ఈ వచన భాగాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. Beloved, we need to understand the great importance of the Abraham sacrifice by obeying God's expectation. అబ్రహాము వెనుక తీయక తన కుమారుని ఇచ్చను అని 2 సార్లు ఈ మాట వ్రాయబడిందండి. 2 times we see that here in this verse, he has not held. 12వ వచనంలో నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవు అన్నాడు. In verse thou hast not withheld son, thine only son from me. 22వ అధ్యాయం 16వ వచనంలో నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున అన్నాడు. Again we see in verse 16 to 22, and that by myself have I sworn, said the Lord, for because thou hast done this thing and hast not held thy son, thine only son. నీ కుమారుని వెనుతీయలేదు 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 అని చెప్తున్నాడు. So again and again the Lord meaning, thou hast not withheld thy son from me. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తన కుమారుని ఇవ్వటానికి ఏ మాత్రం వెనుతీయలేదు అనే సత్యాన్ని మనము గమనించాం. So dearly beloved, here we see that he has at the maximum, at any cost, Abraham did not withhold his son to offer
by offering on the Lord. అబ్రహాములో ఉన్న సమర్పణను మనము తేటగా గమనిస్తున్నాం. We can notice clearly Abraham's sacrifice. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనంలో Secondly, we see Judges chapter 11 verse 22. అక్కడ యోఫ్తా అమోనీయులతో యుద్ధము చేసి తిరిగి వస్తున్న సమయంలో తనకు ఎదురు వచ్చే వారు ఎవరే గాని వారిని దేవునికి అర్పిస్తానని చెప్పాడు. So we see Jephthah, whoever is coming, unto me the first time, I will offer him unto the Lord. ఆయన యుద్ధం చేసి వస్తున్న సమయంలో తన కుమార్తె, తన ఒక్కగానొక్క కుమార్తె, ఒకతైన కుమార్తె తనకి ఎదురు వచ్చినప్పుడు ఆ కుమార్తెను దేవునికి అర్పించడానికి ఆయన వెనుక తీయలేదు అనే మాట 35లో వ్రాయబడింది. So in verse 35 we see that and it to pass when he saw her that her he rent his clothes and said, Alas, my daughter, thou hast brought me low, and thou art one of them that trouble me, for I have opened my mouth unto the Lord, I cannot go back. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అనే మాట స్పష్టంగా వ్రాయబడింది. Clearly we see there, for I have opened my mouth unto the Lord and I cannot go back. ఇక్కడ మనము గమనిస్తే అబ్రహాము తన కుమారుని ఇచ్చాడు, యోఫ్తా తన కుమార్తెను ఇచ్చినట్లుగా మనము చూస్తాం. So here in two people's lives, Abraham gave his son and Jephthah gave his daughter. మూడవదిగా రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో మనం ఒక మాట గమనిస్తాం. Secondly, we see 2 Kings chapter 18:6 verse 6. ఇక్కడ హిజ్కియా మనకు కనబడుతూ ఉన్నాడు. Here we see Hezekiah. ఈ హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుతీయక అనే మాట మనము గమనిస్తున్నాం. Clearly we notice in the life of Hezekiah, we see, for he clave to the Lord and departed not from following him. ఇక్కడ హిజ్కియా దేవుణ్ణి వెంబడించడానికి వెనుతీయకుండా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. So he did not left or departed the Lord, rather he clave to the Lord and departed not from following and obeyed his commands. హిజ్కియాలో ఉన్న సమర్పణను మనము గమనిస్తూ ఉన్నాం. We also see Hezekiah's sacrifice. ఇక అపోస్తలుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో another instance we can see in Acts book of chapter 25 verse 11. పౌలు న్యాయపీఠం దగ్గరకు చేబడినప్పుడు నాలో తప్పేదైనా పాపమేదైనా ఉన్నట్లయితే, మరణమునకు తగిన కారణం ఏదైనా ఉన్నట్లయితే నేను మరణమునకు వెనుక తీయను అని అన్నాడు. Here we see, for I be an offender or have committed anything worthy of death, I refuse not to die. కాబట్టి ఆయన మరణమునకు నేను వెనుతీయను అన్నాడు. I refuse not to die. I refuse not to die, Paul says. ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుని కొరకు మరణించడానికైనా ఆయన సిద్ధమయ్యాడు, ఆయన సమర్పణ అది. So for to God, even he want to die. That is the commitment and sacrifice of Paul in a book of Acts. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. Again we see in Hebrews chapter 10 verse 39.
అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అని చెప్పాడు. But we are not of them who draw back unto perdition, but of them that leave to the save of the soul. మేము దేవుని కొరకు నశించుటకు వెనుక తీయువారము కాము అన్నాడు. దేవుని కొరకు నశించడానికైనా సిద్ధపడ్డారు. Even for unto God they want to perish because they want to stand for God and live for God. కాబట్టి మనం ఒక్కొక్కరి సమర్పణను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము సమర్పణ, యోక్తా సమర్పణ. Remembering one by one people's devoted response and sacrifice unto the Lord. Abraham's sacrifice and Yoktah's sacrifice. హిజ్కియా సమర్పణ, and Hezekiah's sacrifice, his consecration, even Paul's sacrifice. మాత్రమే కాదు, హెబ్రీ క్రైస్తవుల సమర్పణను మనము తేటగా గమనిస్తున్నాం. Not only that, the Hebrew believers sacrifice also we can notice. అయితే సామెతల గ్రంథంలో మరొక మాట మనము తేటగా గమనిస్తే 21వ అధ్యాయం 26వ వచనంలో మనము చదువుకుంటాం. 26, another here 21 is Proverbs. 21, 26లో ఈ విధంగా వ్రాయబడింది. In 21:26 it's like నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచూ ఉండును అని వ్రాయబడింది. he coveteth greedily all the day long, but the righteous giveth and spareth not. నీతిమంతుడు ఏమేమి ఇవ్వాలి? What are all the things the righteous one should give? ఏమేమి ఇవ్వాలి? What are all the things he need to give? సమయం ఇవ్వాలి, సొమ్ముని ఇవ్వాలి, the time, సమయం ఇవ్వాలి, you need to give the money, సొమ్ముని ఇవ్వాలి, you need to give the time and money. ఏమాత్రము వెనుక తీయక సజీవ యాగముగా దేవునికి సమర్పణ చేసుకోవాలి. And at any cost we should not go back or step back, but we need to offer as a sacrifice unto the Lord and give everything for him. అసలు ఎందుకు ఇవ్వాలి మనం? Why we need to give? వారందరూ ఎందుకు ఇచ్చారు అసలు? Why those people gave everything? వెనుక తీయకుండా ఇవ్వటానికి కారణం ఏమిటి? By not stepping back, by not stepping back, rather give unto the Lord things. Why they give everything? రోమా పత్రిక 8వ అధ్యాయం 32 కారణం. Only reason is Romans chapter 8 verse 22 is only the reason. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక ఆయన మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. He that spared not his own son, but delivered him for us all, how shall he not with him? So because the Lord himself gave his only son for us, but by that reason we must give. తండ్రి తన సొంత కుమారుని తనకిష్టమైన కుమారుని, తన ప్రియమైన కుమారుని వెనుక తీయక మనకు అనుగ్రహించాడు అని వ్రాయబడింది. Father, he gave his only son, beloved son, one and only son. He did not step back, rather he offered, give him for us unto the cross. తన సొంత కుమారుని మనకు వెనుతీయకుండా ఇచ్చాడు ప్రియులారా. Dear beloved, Father gave his own son for us. మన పాపముల నుండి విడిపించడానికి, మన పాపానికి ప్రక్షాళన కలిగించడానికి, ఆత్మరక్షణను అనుగ్రహించడానికి తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు వెనుక తీయక. To deliver us from the sin, to cleanse us from sin, to save us, and loving us, he gave his only son, one and only son, for us on the cross. ఆయన ఏదైనా మాట ఇస్తే ఆయన మాట తప్పడు. అది
క్షేమం కలిగించడానికైనా నాశనము చేయడానికైనా వెనుక తీసుకోడు అని ఎహెజ్కేలు గ్రంథం 24:14 ఒక మాట వ్రాయబడింది. We see 24:14 in book of Ezekiel. We see 24:14. When the Lord gave the word, utter word, he'll never step back or go back. He will fill it. విలాప వాక్యాల్లో 2:8 కూడా నాకు కాని పని ఏదైనా చేస్తే నాశనము చేయటానికి కూడా వెనుక తీయను అని చెప్పాడు. Even in the Lamentations 2:8, if it is not pleasing to him to destroy, he will not go back or step back. The Lord will destroy because if it is against him. ప్రియులారా, మీరు తేటగా ఆలోచన చేయండి. తన సొంత కుమారుని మన రక్షణకు అనుగ్రహింప చేసిన ఆ కారణమును బట్టి మనము దేవుని మాట వినాలి గాని దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు, విరోధంగా ఉండకూడదు. So since the Lord himself is the model for us because he gave his only son for us and he gave one and only son, likewise we must also live for the Lord, not go back or sit back. అబ్రహాము తన సొంత కుమారుని సమర్పణగా ఆ బలిపీఠం మీద బలి నర్పించడానికి ఇష్టపడినట్లే Abraham, his only son, he was ready to offer his son on the altar. Likewise, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరి కొరకు అప్పగించాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తండ్రి తిరిగి లేపాడు. Likewise, his only son, beloved son, he offered on the cross, like on the altar cross, he offered for us. కాబట్టి మనము దేవునికి మన హృదయాన్ని ఇవ్వటానికి వెనుక తీయకూడదు. So we should not set back or go back by to give our hearts unto God. అబ్రహామును తన కుమారుని అడిగితే కుమారుని ఇచ్చేసాడండి. When the Lord asked Abraham to offer his son, and gave his son, he gives one and his son. అబ్రహాములో ఏ లోపం లేకుండా ఆయన సమర్పణ గమనిస్తాం. అయితే దేవుడు ఆయన సమర్పణ నెరిగి పొదలో నుండి పొట్టేలునిచ్చి ఆయన కోరిన బలిని ఆయన తీర్చుకున్నాడు. So we see the Abraham's response to the Lord's order or command. He gave his only son, but rather taking his son, the Lord prepared a ram in the bush. హెబ్రీ పత్రిక 11:17 చూస్తే అబ్రహాము తన కుమారుని అర్పించెను అనే మాట స్పష్టంగా వ్రాయబడింది. In Hebrews chapter 11:17, that we see that Abraham offered his son. We see, even though he did literally offered, but we see in Hebrews 11:17, we notice that by faith Abraham, he was tried, offered up Isaac. అబ్రహాము తన కుమారుని ఇచ్చాడు, యొక్తా తన కుమార్తెనిచ్చాడు. Abraham gave his son Isaac and Yoktah his daughter. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకిచ్చాడు. ఇప్పుడు మనమేమిద్దాం దేవునికి? And Father God gave his only son for us. Now what to give unto the Lord? ఏమిద్దాం దేవునికి? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుందాం? What shall we give and clear his debts? మన పాపముల నుండి, శాపముల నుండి, పాతాళము నుండి, నరకము నుండి, మరణము నుండి తప్పించడానికి తన కుమారుని మన కొరకిస్తే మనమేమిద్దాం? To rescue us from the sin, to rescue us from the hell, to rescue us from the wrath, to rescue us, to deliver us from this sin, great sin. The Lord gave his son and delivered us. What shall we give unto the Lord now? ఇప్పుడు ఏమిద్దాం? దేవునికి ఏమిద్దాం? ఏమిస్తారు చెప్పండి? మీరు ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు చెప్పండి? What shall we give? Now tell. What will you give unto the Lord? You tell now. సొమ్మిస్తారా? సమయం ఇస్తారా? శరీరాన్ని ఇస్తారా? What shall you give? Will you give your body or will you give your money and time? మనం ఏమిచ్చినా మన రుణం తీరేది కాదు. Whatever you give, but that debt will never be clear. ఎందుకంటే మన ప్రాణ విమోచన మనం బహు గొప్పది. Because our cost of our life rescue is great. ఆ రుణము ఎన్నటికి తీరక అట్లా ఉండాల్సిందే.
that debt cannot be cleared for lifelong. That should be Aithe- there for ever and ever. అయితే మనము చేయాల్సిన పని ఏమిటి అని అంటే సజీవ యాగముగా ఆపాద మస్తకం ప్రభువుకు అంకితం చేసుకుని నిజమైన సమర్పణ కలిగిన వారముగా ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా ఉందాం. But we can do one thing as a living sacrifice. We can offer our life, body, spirit, and soul unto the Lord and live for His glory. నేను మిమ్మల్ని ఇప్పుడు కొన్ని అడగాలని అనుకుంటున్నాను. I would like to ask few things. మీరు ఏం చేయగలుగుతారు? దేవుని కొరకు ఏం చేయగలుగుతారు? What you can do for unto the Lord. దేవుని కొరకు పాటలు పాడతారా? దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారా? దేవుని పరిచర్య చేస్తారా? దేవుణ్ణి ప్రకటిస్తారా? చెప్పండి మీ సమర్పణ. మీరు ఈ రోజు చెప్పింది ఇంకా ఎప్పటికీ జీవితంలో వెనుక తీయకుండా దేవునికి మహిమకరంగా జీవించాలి. What shall you do for the Lord? Will you sing a song unto the Lord, or do a ministry, or do any kind of service unto the Lord? But that decision today you're taking should never set back or go back, but shall continue till the Lord's coming. చెప్పండి దేవునికి మీరు ఏమి ఇస్తారు ఈవేళ? What shall you give unto the Lord today morning? దేవునికి ఏమైనా ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ చేయి చూపించండి. You ready to give anything unto the Lord this morning? You can raise your hand. వెనుక తీయకుండా దేవునికి ఇవ్వటానికి మీరు ఏమైనా సిద్ధపడుతున్నారా? By not refusing and going back, are you ready to give anything unto the Lord? సరే, మీరు ఇస్తానన్నారు. ఏమిస్తారో మీ ముందున్న పుస్తకంలో మీరు రాయండి. ఏమిస్తారో రాయండి. Good that you are ready to give unto the Lord, but whatever you want to give unto the Lord, you can write on the white paper. Write what you want to offer. ఏం చేస్తారు? ప్రార్థన చేయడానికి సమయం ఇస్తారా? పాటలు పాడడానికి సమయం ఇస్తారా? సేవ చేయడానికి శరీరాన్ని అప్పగిస్తారా? లేక సేవ చేసే వారికి సహకరించడానికి చేతులు చాపుతారా? మీరు ఏమిస్తారో దేవునికి ఖచ్చితంగా ఇవ్వండి ప్రియులారా. Dear beloved, you eat, you want to give unto the Lord, you want to sing song, you want to those Godwins, you want whatever you would like to give unto the Lord, you can write there and make a decision. దేవుడు తన సొంత కుమారుని మనకివ్వడానికి వెనుక తీయలేదు. మనం కూడా ఇప్పుడు వెనుక తీయకూడదు. మనం ఇవ్వాల్సిందే. దేవునికి ఇవ్వవలసినవన్నీ ఇవ్వవలసిందే ప్రియులారా. Father God gave His only Son for us. He did not go back, and rather He came forward, loved us, and gave Son. So likewise, you also should be ready and give whatever the Lord is saying to you. You can write and commit to the Lord. చెప్పండి ఏమిస్తారు? దేవునికి మీరు ఏమిస్తారు? హృదయపూర్వకంగా చెప్పండి మీరు దేవునికి ఏమిస్తారు? Dearly beloved, what to give unto the Lord? You can tell and write on the book, on the paper before you. దేవునికి ఇస్తామన్న వారు, వ్రాసిన వారు మీ చేయి కొంచెం పైకి చూపించండి. థ్యాంక్ యూ If అండి. any of you has committed to God, you can raise your hand. ఈ సమర్పణ జీవితాంతం నిలబెట్టుకోవాలని ప్రేమతో మనం ఇచ్చేస్తున్నాను. So this sacrifice, this commitment, I would want you to remember and follow till the end of your life. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవునికి ఇచ్చిన మాట మనము తప్పిపోవద్దండి. Whatever the difficulties, whatever be the trials, whatever be the temptations, but the law, the way you gave unto the Lord should not be disobeyed or forgotten, but rather flow till the Lord coming. మనము దాదాపుగా 7 ఉన్న సమర్పణను మనము జ్ఞాపకం చేసుకున్నాం. వెనుక తీయక వారు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. Approximately we remembered the 7 people's sacrifices in their life, God in the Holy Scripture. మరలా చెప్పనా? Shall I repeat all those 7? 1, అబ్రహాము తన కుమారుని ఈయటానికి వెనుక తీయలేదు. Number 1, Abraham did not set back or withheld back by giving his son unto the Lord. 2, యోప్తా తన కుమార్తెని ఇవ్వడానికి వెనుక తీయలేదు. Secondly, we see Jephthah by giving his daughter unto God. 3, హిజ్కియా తన జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి వెనుక తీయలేదు.
Thirdly, we see life of Hezekiah. He sacrificed. 4 పౌలు మరణానికి తన ప్రాణాన్ని ఇవ్వటానికి వెనుక తీయలేదు. Fourthly, we see the Paul, even he refused not to die for God. 5 హెబ్రీ క్రైస్తవులు వెనుక తీయడానికి వారు నశించడానికి వెనుక తీయలేదు. We see Hebrew believers in the book of Hebrews, they were not, they were ready to die and live God unto God till the end of their lives. 6 నీతిమంతులు ఇవ్వటానికి వెనుక తీయలేదు. Again, we see sixthly, righteous people, they were ready to give to the Lord. They were not set back, or rather they are ready to give the Lord. 7 తండ్రి తన కుమారుని ఇవ్వటానికి వెనుక తీయలేదు. Seventhly, the Lord God himself, Father God himself was readily gave his life, his son to us. దీని అంతటిలో మనము గమనించేది ఏమిటంటే సమర్పణ బలిపీఠాన్ని అబ్రహాము కట్టాడు. ఈ రోజు మనం కూడా సమర్పణ బలిపీఠాన్ని కట్టాలి. In all these people, we see that the altar of sacrifice, we also should build an altar of sacrifice unto God, give unto him his reason. దయచేసి మీ సమర్పణను దేవుని సన్నిధిలో పెట్టారు. ఆ సమర్పణ జీవితాంతం కాపాడుకోవాలని ప్రేమతో మనవి ప్రార్థన చేసుకుందాం. With love, I request of you, kind, whatever the sacrifice you have